భక్తిలేని జీవితం ఏమియుంటేనేమి సాధించేదేమన్నది యుంటే పైతమే సోదరా యుంటే చూడండి, భక్తి లేని జీవితంకు ఈ అర్థమేనుండదు. అడుగడుగున దుఃఖాలే అనుభవించబడుతుంది. అజ్ఞానం వల్లనే దేహాభిమానాలు, అహంకారాలు, మోహము, ఆసక్తము నిలిచి ఉంటాది. మరి దేహము, జీవితము ఎంతవరకు సత్యమున్నది? ఈ మానవుడు ధనము, పుత్రులు, మానము, ప్రతిష్ట, మతాభిమానము, పదవిలు ఈ క్షణికము మాయలో భ్రమసి నాది నేను అనుకుంటనే మరణించిపోతున్నాడు. కానీ ఈ మాయ ఇంతవరకు ఎవరి వెంట పోలేదు. ఈ జీవుడు తన కన్నులతో పోయే వాళ్ళను చూచుతున్నాడు. అందరూ ఉత్త చేతులని వెళ్ళిపోతున్నారు. అయినా ఈ మాయావి వస్తువుల కోసము రాత్రి పగలు తన్లాడుతానుంటారు. అంటే ఎంత పిచ్చి వ్యామోహం! స్త్రీపుత్రాదులు, మానము, ప్రతిష్ట, ధనము, కీర్తి, విద్య, వాణి, భవిశిష్యుల శాఖ, మఠము, మందిరము, మహంతము, పదవి, సామిత్వము, గురు ఇవి అన్ని తన కళ్యాణానికి సాయము కావు. అందుకు ముక్తి ఇచ్చగలవారు సంసారము నుండి శరీరము వరకు వైరాగ్యము ధరించి అభిమానాలను త్యాగించి స్వస్వరూపములో స్థిరము కావలసినది. ఎందుకనగా ఈ మాయావి వస్తువుల అహమ్మహమే మహాభయంకరమైన బంధనము. చూడండి, ఈ దేహము అనగా పంచభూతాల ముద్ద. ఇది అసత్యమే కాని సత్యం కాదు. ఈ అసత్యము దేహం వల్లనే పరజీవుల కళ్యాణము లేదా ఆత్మ కళ్యాణము, పరమ పదవి ప్రాప్తము చేసుకోగలుగుతాడు. నిజముగా చూసుతే ఆత్మకు ఉన్నంత విలువ ఈ దుర్గంధమైన స్థూల దేహానికి ఉంది. కానీ దుర్గంధము స్థూల దేహానికి సుగంధము సూక్ష్మము చేసిన తర్వాతనే గొప్ప విలువ వస్తుంది. ఆత్మ ఈ స్థూల శరీరములోనే ఉంటాది. ఆత్మ లేని శరీరానికి విలువనే లేదు. మరి దేహము లేని ఆత్మకు కూడా విలువ లేదు. ఈ స్థూల దేహము లేని ఆత్మ అని అననే రాదు. ఈ శరీరములో ఉన్నంత వరకే జీవుడు, ఆత్మ, చైతన్యము అనే నామాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శరీరం నుండి జీవుడు వెళ్ళిపోతాడో అప్పుడు ఈ నామాలే శూన్యమైపోతాయి. జీవుని స్వరూపమే జ్ఞాన స్వరూపం. కానీ జీవుడు జడము దేహాసక్తుడై దేహాభిమానము నిలిపి వికారాలలో మలీనమై జన్మ మరణాలలో ఇరికి పోతున్నాడు. ఈ మాయ విషయాలలో స్త్రీ పురుషులు విషయాసక్తులై ఒకరిపై విషయ బాణాలతో గావులు చేసుకొని ఇద్దరు జీవితాంతము ఏడుస్తూనే ఉంటారు. ఒకరు మరి ఒకరికి కష్టాలు కలగ చేస్తానుంటారు. అందుకు అయినంత వరకు కామాన్ని త్యాగించటానికి ప్రయత్నం చేయాలి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఈ పంచ విషయాలే జీవుణ్ణి బంది చేసి ఏడిపిస్తాయి. అందుకు ఈ పంచ విషయాలను శుద్ధము చేసి స్వస్వరూపములో స్థిరమయ్యుండుటయే మోక్షం. ఈ పంచ విషయాలలో రస విషయము అనగా నాలుక రుచి మనలము భుజించే ఆహారాన్ని శుద్ధి చెయ్యాలి. రాజస, తామస ఆహారాలను త్యాగించి సాత్వికము ఆహారమే భుజించాలి. ఎందుకనగా ఆహారం వల్లనే మనసు మారుతాది. శుద్ధము ఆహారం వల్ల మనసు శుద్ధమై శుద్ధాత్మ వైపు తిరిగి కళ్యాణం ఇచ్చా ప్రబలము అవుతానుంటాది. చూడండి, శరీరానికి ఆహారము ముఖ్యమే. ఆహారము లేనిది శరీరము నిలబడేదే కాదు. అందుకు ఈ శరీరానికి నిలబెట్టుటానికి ఆహారము ఇవ్వవలసినది. కానీ స్వాదం పెంచి చేపలు, గుడ్లు, మాంసము తిని నరకము అనుభవించటానికి కాదు. ఒక సాధు వచనమున్నది, బ్రతుకుటానికి తినాలేనా, తినుటానికి బ్రతకాలేనా? చూడండి,
తినటానికి బ్రతకాలంటే ప్రతి జీవులు, పశువులు, పక్షులు తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. మరి నీవు కూడా తింటున్నావు, బ్రతుకుతున్నావు అంటే ఏ గొప్పతనము ఉంది? మరి ఎన్ని రోజులు బ్రతికినా బ్రతుకు తిండి కోసమేనంటే ఆ పశువులు తినుకుంటా బ్రతకలేవా? నీవు గొప్ప మానవుడవై తిండి నిద్ర సంగములో తడుపడుతున్నావు అంటే నీ గొప్పతనము ఇందులోనే ఉన్నదా? ఏ మానవా, కొద్దిగా ఆలోచించు. చూడు, నీ మానవ జన్మ ఉత్తములో ఉత్తమైన జన్మం. మానవ జన్మ ఉద్దేశమే మోక్షం పొందుట. అందుకు తినుటానికి బ్రతుకవద్దు, బ్రతుకుటానికి తినాలి. ఇందులోనే మానవుని గొప్పతనము ఉంది. అన్నమే జీవంబు, అన్నమే బ్రహ్మంబు. అన్నమే జీవంబు, అన్నమే బ్రహ్మంబు. అన్నము లేనితో శూన్యమౌను. అన్నమే నరకంబు, అన్నమే మోక్షంబు. విశ్వసించి వీణ వినురవీరా. చూడండి, ఈ సంసారములో అన్నము లేక మరణించేవారు కొందరే ఉన్నారు. కానీ ఆకలి వలన అధికము అన్నము తిని కడుపు వికారాలతో మరణించేవారు బాగానే ఉన్నారు. కడుపు వికారం వలననే ప్రతి రోగాలు నిర్మాణమవుతాయి. బాగా అన్నము తినుట, చేడు అన్నము తినుట, సమయము మీరి తినుట మహా పాపమే. బాగా అన్నము తినేవారి మనసు చంచలమై ఉంటుంది. బాగా తినుట వలన అపచనము అవుతుంది. నిద్రను ఆపలేడు. శరీరంలో ఆలస్యము పెరుగుతానుంటుంది. అందుకు వీటి సంయమంలోనే సుఖము, శాంతి పొందగలుగుతాడు. కానీ జిహ్వాస్వాదాలలో ఉన్నవారికి ఈ మాటలు నచ్చబోవు, ఇరకబోవు. అందుకు సుఖము, శాంతి, ఆరోగ్యము కోరిక గలవారు ఈ రసము విషయాన్ని గెలవవలసినది. శరీరముకు నిలబెట్టుటానికి ఆహారం ఇవ్వవలసినది, కానీ జిహ్వాసక్తము నుండకూడదు. గాంధీజీ పలుకుతున్నాడు, ఒక పూట అన్నము తినేవారు సాధులు, 2 పూటలు అన్నము తినేవారు బుద్ధిమంతులు, లేదా 3 పూటలు అన్నము తినేవారు మూర్ఖులు అని. కానీ అన్నముని శ్రమ తింటాది. బాగా శ్రమలు చేసేవారు 3 పూటలు అన్నము తింటారు. ఇందులో ఏ తప్పు లేదు. కానీ పనికిరాని ఆహారం అనగా గుడ్లు, చేపలు, మాంసము తినకూడదు. మరి ఎవరైతే జిహ్వాస్వాదాన్ని, రసము విషయాన్ని సంయమం చేయలేరో వారు పరమార్థ మార్గమున నడవలేరు. ఈ రసము విషయం కంటే ఈ సంసారములో రూప విషయము బాగా గొప్పగా ఉన్నది. స్త్రీల, నవయౌతుల స్వరూపాలు, అందాలు, సౌందర్యాలు, వంపులు, దొంపులు, వెంట్రుకలు, నునూపు చర్మము, ప్రాణి పదార్థాలను చూసి చూసి ఈ జీవుడు పిచ్చి పిచ్చి అయిపోతున్నాడు. కళ్ళను, మనసుని మలినము చేసి 24 గంటలు మనసుని చింతనాలలో ఎగిరించుతానుంటాడు. బేచైను అయి ఉంటాడు. తన ఆత్మసుఖాన్ని దూరం చేసి దుఃఖాలే మోసుతానుంటాడు. అందుకు దృష్టిని సంయమము చెయ్యలేని వారు పరమార్థ మార్గమున నడవలేరు. ఈ రూప విషయం కంటే స్పర్శ విషయము బాగానే పెరిగి ఉన్నది. ఎన్న అగ్గి వద్ద ఏ విధము కరిగిపోతాదో అదే విధము స్త్రీ పురుషుల స్పర్శముతో తన శుద్ధి మరిచి కర్తవ్య కర్మాలను త్యాగించి చివరికి అధోగతి పాలైపోతారు. ఈ స్పర్శాల భ్రమలో పడి ఎందరో జీవితాలు పాడు అయినాయి, అవుతున్నాయి. అందుకు పరస్త్రీలపైన దృష్టి నిలుపక సంయమము చేయాలి. ఇందులోనే జీవుని కళ్యాణము ఉంది. పరస్త్రీలను తల్లి, చెల్లిగా భావించాలి. మనసులో చెడు కల్పనలను రానివ్వకుండా జాగృతమై ఉండాలి. ఎప్పుడు సుస్మరణ ఆత్మలో జాగృతమై ఉండాలి. తనువు, మనసు, వాచ మలినము కానివ్వకుండా చూడాలి. ఇందులోనే జీవుని కళ్యాణము ఉంది.
ఈ స్పర్శం విషయం కంటే శబ్ద విషయము బాగానే పెరిగి ఉన్నది. కల్పన భ్రాంతుల శబ్దాలు విని విని ఈ మానవుడు తనకు తానే బంధనాలలో పడిపోతున్నాడు. భూతము, భవిష్యము, వర్తమానము ఈ శబ్దాల యందే ఇరికి ఉన్నాయి. భూతకాలం మాటలు గ్రంథాల వలన చదువుకుంటున్నాము. వర్తమానములో వ్యవహారాలు శబ్దాల వలననే నడుచుతున్నాయి. భవిష్యములో జ్యోతిష్యము విద్య, గ్రహణాలు, నక్షత్రాల చలనాలు శబ్దాల వలననే నడుస్తున్నాయి. అసత్యము, సత్యము, నిత్యము, అనిత్యము శబ్దాల వలననే తెలుసుతుంటాయి. ఈ శబ్దాలలో ఎంతో తేజము, ప్రకాశము ఉన్నది. ఈ శబ్దాల కార్యమే సత్యముని గుర్తించుట. ఏ చోట శబ్దాల నిర్ణయము, వివేకము నుండునో ఆ చోటనే కళ్యాణము ఉంటుంది. లేదా అవివేకము, పొల్లు, అసత్యము శబ్దాల వలన బంధనమే ఉంటుంది. ఈ సంసారంలో సారమైన సత్యము శబ్దాలు, వివేకము శబ్దాలు చాలా తక్కువనేనున్నాయి. వట్టి భ్రాంతి, అనుమానాల, కల్పనాల శబ్దాలు బాగానే ఉన్నాయి. అందుకు అన్ని శబ్దాలలో విచారము చేసి నమ్ముకోవలసినది. వివేకము, సత్యము శబ్దాలు లేని జీవుని కళ్యాణమే కాదు. ఈ సంసారంలో అన్నిటికంటే పంచ విషయాలలో గంధ విషయము చాలా తక్కువ ఉన్నది. అయినా ముక్తి ఇచ్చగలవారు సుగంధాల, సెంటు, అత్తరు, సబ్బుల భ్రమ దూరించాలి. అందుకు ఈ పంచ విషయాల ఆసక్తము దూరించి ఈ విషయాల కంటే వేరే తన స్వరూపాన్ని నిర్ణయించి అందులో స్థిరము కావలసినది.